నమస్తే అన్న, ఏ పేరన్నా? నా పేరు పిడుగు రాజు. ఆ, వ్యవసాయం మేము చేసుకుంటాం. ఆ, ఇనొద్దులు మంచిగానే పోయినాయి వడ్లు. ఆ, ఇప్పుడు ఎలాంటివి మొత్తం ఇట్లా ఒక లారీ సుధా పోలే. మన కడియాసరి ఏరియా చేయండు సారు మీటింగ్ పెట్టిండు. ఆ, తాళగీలు లేకుండా చేసుకోరు అన్నారు. ఆ, ఏకంగా మొత్తానికి ఇనొద్దులు చీపురు కొట్టినాం, కానీ ఇప్పుడు అట్లా కాదు, మొత్తం ఏకంగా మిషన్ పెట్టే పడుతున్నాం. ఆ. అయినా కొంటలేరా? అయినా కొంటలేరు, దిగుమతి అయితలేవు, అడిగి పోతే లారీలు పంపుతలేడు. ఆ, ఈ బాధలేంది కథ ఏంది? వచ్చేది రోని 25 తారీఖు రోని, ఆ, వర్షాలు పడతాయి, ఎక్కడ లెక్కనే ఉన్నాయి. ఈ రైతుల బతికేంది, రైతుల ఆగమైంది ఆ, అని మేము నిర్ణయించుకున్నాం ధర్నా చేస్తామని. ఆ, మొన్న రాకేష్ రెడ్డి వచ్చిండు, మాట్లాడిండు, పోయిండు. ఆ, అందులో ఈ కాంగ్రెస్ వాళ్ళు వాడు వీడికి ఎందుకు రావాలి, ఆ. మనకి ఏమున్నది, ఎవరంటారు? ఈ కాంగ్రెస్ తరపున ఆ, కాంగ్రెస్ ఏమున్నది, బీజేపీ ఉన్నది, రైతుల బతికించిన వాళ్ళు గొప్పతనం. ప్రజాస్వామ్యం నడవాలి. ఆ, వ్యతిరేకం వీడు రావద్దు వాడు రావద్దు అంటే మధ్యలో అసమాలు ఖరాబే కదా. ఆ, గట్లా చేస్తాను, గట్లా నడుస్తుంది. మరి ఎట్లా అవుతుందో. ప్రతి గింజ కొంటున్నాం అన్న, మద్దతు ధరతోనే కొంటున్నాం. ఈ బీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాల ప్రచారం చేస్తారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. లేదు, రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధం అది. అస్సలు ఇంతవరకు ఒక్క వడ్ల గింజ ఒక 3-4 ఈ పాటికి మేము దగ్గర పడేసేది ఉండే. అసలు అలాంటిది ఒక్క గింజ కూడా ఒక లారీ లేదు. మొన్న పోయిన లారీలు ఇంతవరకు లారీలు రాలే. ఇప్పుడు 1200 బస్తాలు కాంటాయి ఉన్నాయి. ఆ బస్తాలు లారీ ఎత్తేనే మళ్ళీ వీళ్ళు భారతాన్ని ఇస్తేనే మళ్ళీ ఏదైతే ఆసాయి మళ్ళీ నింపుకుంటేనే అప్పుడు పోతున్నాయి. మీ ఎమ్మెల్యే ఎవరన్నా? మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కడియం శ్రీహరి అంటే కమిట్మెంట్ అంటే డెవలప్మెంట్ అని చెప్పేసి చాలా దగ్గర కటాటం ఉన్నాయి. చూస్తే ఇట్లా పరిస్థితులు ఏందన్నది ఇక చూస్తే అంటే మరి మనం దానికి ఇప్పుడైతే ఆయన పెద్ద ఏజ్, ఆయనను మనం ఇప్పుడు ఏం చేయలేము. ఎందుకంటే రైతుల చాలా ఆగం చేస్తున్నారు. రైతుల నడిపించేది, రైతులను కాపాడేది ఇప్పుడు ఆయన చేతులు ఉన్నది. అలాంటిది ఏమున్నది ఇప్పుడు? వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి లేదు మంచిగా కొనుగోలు చేయాలి, మంచిగా చేయాలని చెప్తే వాళ్ళకి తప్పు అనిపిస్తుంది. వాళ్ళు పార్టీ తరపున వాళ్ళు ఇప్పుడు ఆ సార్కు అక్కడ బాధ అనిపిస్తుంది. పార్టీ తరపున మంచిగా ఉంటే మంచిగానే ఉంటుంది. వాళ్ళు వీణని తిట్టుడు అంత ఎందుకు ఈ కథ? ఇక లాస్ట్కు మరి ఓట్లు పోతాయో అట్నే సార్ పేరు మీద మరి ఉంటాయి. అట్నే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అన్న ఈ ఓట్లు? కేసీఆర్ ఉన్నప్పుడు ఏంది, కేసీఆర్ మునగాడు పక్కా చెప్తాను కదా. మళ్ళీ వచ్చేది నెక్స్ట్ కేసీఆర్ వేస్తాడు చూడు. ఇంత లేట్ అయ్యేదా కేసీఆర్ ఉన్నప్పుడు? ఇంత లేట్ ఎక్కడిది? లేటు లేదు, ఏం లేదు. అసలు రైతుకు ఇంత తిప్పల లేకుండే. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను కోసిన నెల అవుతుంది ఈ రాశి అట్నే ఉంటుంది. అది పోవడం లేదు, ఏం లేదు. కేసీఆర్ ఉంటే ఈ పాటికి ఎప్పుడు వెళ్ళిపోవు దిగుమతి అయితేనే ఉండు, వస్తూనే ఉండు, లారీలు పోతూనే ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇంతవరకు కూడా ఈ మహిళా సంఘానికి ఇచ్చిళ్ళు, వాళ్ళు ఇంతవరకు రాలే. 7 అవుతుంది, ఇంతవరకు రాలే. ఈ ఎప్పుడు భారతాన్ని ఇస్తారు, ఎప్పుడు నింపుకుంటారు? నింపిన బస్తాలు ఎప్పుడు పోతాయి? లారీకి పైసలు ఎప్పుడు పడతాయి? పైసలు సరే వెనక ముందో పడతాయి కావచ్చు. ఫస్ట్ ధాన్యం అయితే ఒడవాలి. ఎక్కడ ధాన్యం అక్కడ మొదలు పెడితే అక్కడ దాకా ధాన్యం అట్టే ఉన్నది. మరి ఎట్లయితుందో మరి ఏం చేస్తారు? కనీసం రైతు బంధు బోనస్ గిట్లా ఏమైనా వస్తున్నాయా? ఏది లేదు. ఒక 2 ఎకరాలకి ఇచ్చిండు. ఇంకా అది ఏమెత్తాడు ఆయన? 45 రోజులల్లా మొత్తం 3 విడతలు చేస్తా అన్నాడు. ఆ 3 విడతలల్లా ఇప్పుడు 2 విడతలు వేసిండు 2 ఎకరాలకు. ఇంకో ఎకరం వేస్తాడు, కథం. అది 3 విడతలు అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. అది గంతి. మీరు అనుకున్నారన్న ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇట్లా గోసలు పడతామని? అదే చూద్దాం, ఒకసారి చూద్దాం. నేను మంచిగా చేస్తా, రైతులకు నేను మంచిగా చేస్తా అని వచ్చేసిండు కదా. చూద్దాం అన్నట్టుగా ఒకసారి ఇచ్చేసినాం. ఆ ఇచ్చిన విలువ సూత ఆయన దక్కించుకుంటలేడు. అసలు ఏం మాత్రం పనులు అయితే లేవు. ఏం గింత పని, ఏ పని ఎక్కడ 12 పనులు చేస్తాను, 6 పనులు చేస్తా అన్నాడు. ఇంతవరకు ఏ పని చేసిండు? ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ పెట్టుకున్నాడు. అది ఏమిటికి? అది గవర్నమెంట్ లాస్ అయితే మనం రైతుల లాస్ కావా? మనిషికి ఇప్పుడు అప్పే ఉన్నది కదా. మనిషికి ఒక 2 లక్షలు 1,50,000 అప్పే ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన నడుస్తుంది, ఇంద్రమ్మ రాజ్యం నడుస్తుంది, 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, ఇంకా కావాలంటే 10 సంవత్సరాలు నేనే వస్తా అని చెప్పేసి అంటున్నాడు. వస్తాడు అసలు లైఫ్ లో కలగొస్తా కనదా సార్ రాడు. మీ ఎమ్మెల్యే పార్టీ మారింది కదా, మీకేమైనా నష్టం? ఇక ఏం చేస్తాం, ఇళ్ళకి ఆయనే ఇటే ఉండే, మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ అటే మళ్ళా పోయిండు. ఆయన పదవి మొదట్లో ఉన్నది కాబట్టి అటు పోయిండు. ఇప్పుడు ఆయనను మనం ఏమంటాం, ఏం అనలేము కదా.
సరే సరే ఎటు పోయినా ఒకటే బాట అనుకో, ఎటు బట్టి రైతుల బతికిచ్చిన వాళ్ళు మంచి రైతును ఖరాబ్ చేయొద్దు. రైతును ఖరాబ్ చేసినాక మీరు రాజకీయం ఎందుకు, మీ చేసేది ఎందుకు? మళ్ళా గెలుస్తారా అన్న కడియం శ్రీహరి గారు? కడియం శ్రీహరి వస్తాడు, వస్తాడు కోసం.